ప్రభుత్వానికి 10 రోజులుగా మేము సమ్మె చేస్తున్న దశల వారీగా పోరాటాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఏ కార్యక్రమం పట్టించుకోని పరిస్థితి. కార్మికులు మేము దళితులమని అణగారిన వర్గాలమని చెప్పి ఇప్పుడు వరకు కూడా ప్రకటించలేని పరిస్థితి. అందుకు దశల వారీగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అదే విధంగా జరగబోయే కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఇప్పటికైనా చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము ప్రభుత్వం మీద మేము దళితులమని ఎన్నిసార్లు మమ్మల్ని దగా చేస్తున్నారంటే మొన్నటి రోజున దాదిమతం సురేష్ గారు చర్చల్లో భాగంగా పిలిచి కూడా చర్చలు సఫలం కాకోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి పంపించడం మాకు తీవ్రంగా ఆందోళన చెంది ఈ కార్యక్రమాలు తలపెట్టాం. ఏదేమైనా చర్చలు సఫలం కాకుండా పోయినాయంటే ఆమరణ నిరాదీక్ష కూర్చోడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని సందర్భంలో తెలియజేస్తున్నా కామ్రేడ్. మున్సిపల్ ఈ రోజు అరగుండుతో మొదలు పెట్టాం. పనంగా పెట్టి మా ప్రాణాలు పోతేగిన ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వహించాల్సిందే ఈ సందర్భంలో కోరుకుంటున్నారు. వాళ్ళు మీరు ఒకవైపు సామాజిక తరగ బస్ యాత్ర పేరుతో చేస్తున్నారు. ఆ బస్ యాత్రలను వృథా ప్రభుత్వం మాట తప్పను మడవం తిప్పనని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలిచిపోతావు, ఆ చరిత్రలో నీకు నిలిచిపెట్టిన పద్ధతిలో. అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగుస్తుందని చెప్పేసి మా కార్మికులందరూ కూడా పొర్లు దండాలు పెట్టి ముఖ్యమంత్రి గారు వేడుకునేటువంటి పరిస్థితి కొనసాగింది. అందుకని అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వానికి నిరసన చేస్తూ మాకు ప్రభుత్వం ఎప్పటికైనా సిగ్గు వస్తుందామని అర్ధగుండితో కార్మికులు గుండుగు వేయించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నాం.